హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. నువ్వు చెయ్యవు ఇంకొకరిని చేయనియవు అనేది చిన్నప్పటి నుంచి మనం వింటూ వస్తూ ఉంటాం. అంటే ఒక వ్యక్తి తాను పని చేయకుండా ఎదుటి వ్యక్తులను కూడా పని చేయనివ్వకుండా ఆపేస్తూ ఉంటారు. దానికి నిదర్శనం ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు. ఆయన మాజీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ఆయనకి హోదా వెళ్ళిపోయిన తర్వాత బెంగళూరు ప్యాలెస్లో అయితే రిలాక్స్ అవుతూ ఉన్నారు. అయితే మొన్న ముంపు ప్రాంతాలకు సంబంధించి అక్కడికి వచ్చి అడిగినప్పుడు కూడా జనాలు ఆయనకి మంచిగా చెంపపెట్టు ఇచ్చే విధంగా అయితే ఆన్సర్లు ఇచ్చారు. మీకు అన్ని సదుపాయంగా అందుతున్నాయా అంటే వాళ్ళు చేయాల్సినంత చేస్తున్నారు, చేసిన దానికి అయితే వాళ్ళు కష్టమైతే పడుతున్నారు, కానీ అందరికీ అయితే తొందరగా దక్కకపోవచ్చు. ఎందుకంటే మోకాళ్ళలోతు వరకు నీళ్ళునే వాళ్ళైనా ఎలా తీసుకొచ్చిస్తారు అనే విధంగా ఒక మహిళ అయితే ఆయనకు రిప్లై ఇచ్చింది. ఇక ఇంత జరిగిన తర్వాత కూడా ట్విట్టర్ వేదికగా ఆయన అయితే కంటిన్యూస్గా అటు ప్రభుత్వాన్ని అయితే తిట్టిపోస్తూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి మాట్లాడుతూ, నువ్వు ఉండాల్సింది బెంగళూరు ప్యాలెస్లో కాదు, ఇక్కడ విజయవాడలో ఈ బురదలో నువ్వు నడిస్తే ఖచ్చితంగా నీ పాపాలన్నీ పోతాయని, కానీ నువ్వు బెంగళూరు ప్యాలెస్లో ఉండి మా మీద బురద చల్లుతున్నావు, ఇది నీ కరెక్టేనా, కనీసం వచ్చి ప్రజలకు కనీసం హెల్ప్ అన్నా చేస్తే బాగుంటుంది అనే విధంగా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలైతే ప్రజెంట్ సోషల్ మీడియా అంతా ట్రెండింగ్గా మారాయి. ఎందుకంటే ఎక్కడో బెంగళూరులో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటే విచిత్రంగా అనిపించట్లేదా? ఆయన ఎక్కడో దగ్గరలో ఉండి మాట్లాడుతున్నారు అంటే ఏమైనా అనుకోవచ్చు. అలా కాకుండా ఆయన మాత్రం ఎక్కడో ఉండి అటు వీళ్ళు పని చేస్తున్న వాళ్ళని చేయనివ్వకుండా, చేస్తున్న దాన్ని మెచ్చుకోకుండా ఇంకా ఏం చేశారు అనే విధంగా అటు జగన్మోహన్ రెడ్డి చెప్పడంతో ఇక చంద్రబాబు నాయుడు ఇచ్చిన కౌంటర్ అయితే ప్రజెంట్ అటు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరి నోళ్ళనైతే మూపించింది అనుకోవచ్చు. మరి ఆయన చెప్పిన మాటలు కరెక్టే అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.